మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. తెలంగాణ డీజీపీ ముందు 41 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. కొమరం భీం జిల్లా కమిటీ సభ్యులు జనజీవన స్రవంతిలోకి రానున్నారు. కామారెడ్డికి చెందిన రవి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. 6 డివిజన్ కమిటీ సభ్యులు లొంగిపోనున్నారు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. లొంగుబాట్ల పరంపర కొనసాగుతుంది. తెలంగాణ డీజీపీ ముందు 41 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, తెలంగాణ డీజీపీ ముందు ఈ రోజు 41 మంది మావోయిస్టులు లొంగిపోబోతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? చూస్తుంటే కనుక మొత్తం కూడా ఆపరేషన్ కగార్ పేరుతో స్టార్ట్ అయినటువంటి యొక్క ప్రత్యేకమైన ఆపరేషన్ దృష్ట్యా అయితే మావోయిస్టు పార్టీలో కూడా మొత్తం కూడా కీలక నేతలు కూడా ఆపరేషన్ కగార్ తో మట్టుబెట్టడం చేత ఈ యొక్క మొత్తం మావోయిస్టు పార్టీ ఆశలన్నీ కూడా సన్నగిలిన నేపథ్యంలో అగ్రనేతలు ఇటు కేంద్ర రాష్ట్ర కమిటీలో ఉండేటటువంటి అగ్రనేతలు కూడా మావోయిస్టు పార్టీలో ఉండేటటువంటి కీలక నేతలు కూడా ఆపరేషన్ కగార్ చేత ఎన్కౌంటర్ బారిన పడడం చేత అయితే ఈ మావోయిస్టు వాళ్ళందరూ కూడా జనార్యంలోకి వచ్చేసి జనసంబంధంలోకి వచ్చేసి తేల్చుకోవాలనే ఉద్దేశంతో వివిధ రాష్ట్రాలలో డీజీపీల ముందు లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే ఆపరేషన్ కగార్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి మావోయిస్ట్ రైట్ దేశంగా చేయాలంటూ కూడా కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా అదే డీజీపీ ముందు భారీ ఎత్తున లొంగడానికి కూడా వస్తున్నటువంటి క్రమం లోపల అయితే మావోయిస్టు పార్టీ పైన ఉన్నటువంటి ఆశలన్నీ తల్లకిల్లడం చేత ఈ రోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ముందు కూడా 41 మంది మావోయిస్టులు లొంగిపోతున్నట్టుగా కూడా ప్రకటించారు. అదేవిధంగా చూసుకుంటే కనుక కొమరం భీం జిల్లా కమిటీ సభ్యులంతా కూడా ఈ యొక్క డీజీపీ ముందు ఈ రోజు లొంగిబాటుకు గురవుతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా కామారెడ్డికి చెందినటువంటి రవి నేతృత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క కమిటీ ఉందో ఆ కమిటీ సభ్యులందరూ కూడా ఈ రోజు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోతున్నట్టుగా కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ లొంగిపోతున్న వారందరూ కూడా 6 డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక అదే గత నెల లోపల అన్ని రాష్ట్రాలకు చెందినటువంటి డీజీపీలతో కూడా ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో కూడా కొన్ని కీలక సూచనలు కూడా కేంద్ర కమిటీ సూచించిన నేపథ్యంలో అయితే మొత్తం కూడా డీజీపీల ముందు భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నట్టు తెలుస్తుంది. ఇది మొత్తం మావోయిస్టు పార్టీకే ఒక పెద్ద ఎదురు దెబ్బగా తోస్తుంది. ఇప్పటికే రాష్ట్ర కమిటీలో ఉన్నటువంటి అందరూ కూడా లొంగిపోయారు. ఇటు హిడ్మా కూడా ప్రత్యేకంగా ఉండేటటువంటి కీలక పాత్రలు పోషిస్తున్నటువంటి హిడ్మాను అంతమొందించిన తర్వాత మావోయిస్టు పార్టీ ఆశలు కూడా సన్నగిలినట్టు తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్కరుగా మొత్తం కూడా జనజీవన స్రవంతిలోకి కలిసేందుకు మొత్తం డీజీపీ ముందు ఈ రోజు 41 మంది మావోయిస్టులు లొంగుబాటుకు అయితే సిద్ధం చేశారని కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.